అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్. ఇకపై ప్రతి ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు ఉంటాయన్నారు. భవిష్యత్తులో బకాయిల సమస్యలు ఉండదంటూనే ఫీజు రియంబర్స్మెంట్ కొట్టేయాలని చూసిన సంస్థలపై విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తోన్న విపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇకపై ప్రతి ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించినట్టుగా వివరించారు. భవిష్యత్తులో ఈ బకాయిల సమస్య ఉండదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కొట్టేయాలని చూసిన సంస్థలపై విచారణ జరుగుతోందన్నారు. ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్కి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2200 నుంచి 2400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్కి అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. బీఆర్ఎస్ హయాంలో బకాయిలు పెట్టిన రియంబర్స్మెంట్ 8,000 కోట్లు భారంగా మారిందని, తాము వాటిని ఇవ్వట్లేదనే భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇదే అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఆ పార్టీ ఎంపీ ఆర్ కృష్ణయ్య పదే పదే ప్రశ్నించడాన్ని రేవంత్ తప్పుపట్టారు. ఆర్ కృష్ణయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సంగతి ఏంటని ప్రశ్నించారు. కృష్ణయ్య ఏపీలో బకాయిలపై స్పందించి ఆ తర్వాత తెలంగాణ గురించి మాట్లాడాలన్నారు. ఫీజు రియంబర్స్మెంటు కేసీఆర్ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయింది. కేసీఆర్ బకాయిలు పెట్టి పారిపోయినవే ఈరోజు మాకు భారంగా మారింది. ఈరోజు ఏదో కొత్తగా మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదన్నట్టుగా, దానికి మా ప్రభుత్వం కారణం అన్నట్టుగా బీఆర్ఎస్ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ దానికి వంతబాడుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను టీఏఎఫ్ఆర్సీ హెచ్చరించింది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అదనపు వసూళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్ణయించిన ఫీజుల కంటే ₹1 ఎక్కువ వసూలు చేసినా చట్టవిరుద్ధమే అని స్పష్టం చేసింది. పలు కాలేజీలు అక్రమ వసూళ్లు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని, నిబంధనలు ఉల్లంఘించే విద్యా సంస్థలపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని వారింగించింది. దానికి ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారంపై స్వయంగా సీఎం రేవంత్ స్పష్టత ఇవ్వడం విద్యార్థులకు ఊరట కలిగించే విషయమే అని చర్చ జరుగుతోంది.